ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే ఎవరే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు అయితే నిర్ణయం తీసుకుంది. 3 నెలల లోపు గడువు ఇచ్చింది. దీనికోసం స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్కి అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకి గతంలో గడ్డం ప్రసాద్ ఒకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది, మళ్ళీ రెండోసారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో? మళ్ళీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మరి దీనికి సంబంధించి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ స్పీకర్కి ఎటువంటి వివరణ ఇచ్చారు గతంలో, మళ్ళీ ఇప్పుడు రెండోసారి నోటీసులకు ఏమి వివరణ ఇవ్వబోతున్నారు? ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అది ఉత్కంఠభరితంగానే ఉన్నాయి. మళ్ళీ ఏం జరగబోతుంది దీని గురించి మరింత విశ్లేషణ ఇవ్వడానికి మనతో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు, మనకు తెలిసిన విషయమే, సుప్రీంకోర్టు అయితే 3 నెలల గడువు ఇచ్చింది 10 మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ని కోరటం కూడా జరిగింది. మరి ఈ విషయంలో స్పీకర్ ఇప్పటికే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, దానికి వివరణ ఇచ్చారు. మేమైతే పార్టీ మారలేదు, కాకపోతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధుల కోసమో సమస్యల కోసమో సీఎంని కలిసామే కానీ అంత మాత్రాన మేము పార్టీ మారినట్లు కాదంటూ వాళ్ళు బుకాయించడం జరుగుతుంది, మనం చూస్తూనున్నాం. కాకపోతే నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే, గత అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మా పార్టీకి సంబంధించిన 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఇంకా ఫిరాయింపు ఎక్కడ ఉంది అంటూ రేవంత్ రెడ్డి చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఓ పక్క చూస్తే దసరా నాటికి ప్రత్యక్ష విచారణకి సిద్ధం అంటూ ప్రత్యక్ష విచారణ అడుగుతామంటూ ఇటు గడ్డం ప్రసాద్ చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి ఓవరాల్గా దీన్ని ఎలా చూసుకోవాలి? ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏమో తలో మాట చెప్తా ఉన్నారు, అసలు ఫిరాయింపు ఎమ్మెల్యే అయితే పార్టీ మారలేదు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలండి ఓవరాల్గా? గుడ్ మార్నింగ్. ముందుగా మెగా 9 టీవీ సిబ్బందికి అదేవిధంగా వీక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు మనం 2 అంశాలుగా చూడాలి దీన్ని. ఒకటి నైతికత, రెండోది టెక్నికాలిటీస్. టెక్నికాలిటీస్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు సాంకేతికంగా మేము పార్టీ మారలేదు, మేము అభివృద్ధి కోసం అని చెప్పి మా నియోజకవర్గాల్లో ప్రజలకు చేయాల్సిన మేలు కోసం అని చెప్పి మేము ముఖ్యమంత్రిని కలిసాము అన్నది ఒక టెక్నికల్ అంశం. నైతికత చూసుకుంటే వాళ్ళు బీఆర్ఎస్కి దూరంగానే ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసున్న వాస్తవమే. కాబట్టి ఇది చూసుకుంటే ఇప్పుడు భారతదేశంలో టెక్నికాలిటీస్ మీదనే, అంటే సాంకేతికపరమైన అంశాలను బేస్ చేసుకునే అనైతికమైన విషయాల్ని నైతికంగా ప్రదర్శిస్తున్నారు అనేది తేటతెల్లం అవుతుంది. రెండో విషయం, సుప్రీంకోర్టు స్పీకర్కి గడువు పెట్టచ్చు కానీ నిర్ణయాన్ని మాత్రం ఈ విధంగా ఉండాలని చెప్పజాలదు. కారణం ఏంటంటే స్పీకర్ అనే ఆయన తన స్వతంత్రంగా ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఆ శాసనసభలో తీసుకున్న ఆ నిర్ణయాన్ని చట్టపరంగా ఎవరు కూడా ప్రశ్నించలేరు. కాబట్టే ఆయన సహజ న్యాయ సూత్రాలు అనే ఒక టెక్నికాలిటీ, అంటే న్యాచురల్ జస్టిస్, ఏ మనిషినైనా ముందుగా ఒక నేరస్తుడిగా కానీ లేదా తన తప్పుని అతను సరిదిద్దుకోవడానికి లేదా తాను తప్పు చేయలేదని సంజాయిషి ఇవ్వడానికి కావాల్సిన న్యాచురల్ జస్టిస్ ఏదైతే ఉందో దాని ప్రకారం నోటీస్ ఇచ్చారు, మీ సంగతి ఏంటి అని. వాళ్ళు చెప్పారు మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం, కేవలం అంటే 10 మందిలో 2 తప్ప, కడియం శ్రీహరి గారు, దానం నాగేంద్ర గారు, వాళ్ళిద్దరూ బహుశా రాజీనామా చేస్తూ ఉండొచ్చు. మిగతా 8 మంది కూడా వాళ్ళు మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాము, మేము కాంగ్రెస్లో చేరలేదని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఇది టెక్నికల్గా చూసుకుంటే స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేయరు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఇక ఇక్కడ బీఆర్ఎస్ కూడా నైతికత అనే దాన్ని కాకుండా టెక్నికాలిటీస్ మీదనే ఫైట్ చేస్తూ ఉన్నది. నైతికత ఏంటి? ఆ 8 మందిని డిస్క్వాలిఫై చేసేయచ్చు కదా, మా పార్టీలో లేరు, వీళ్ళు సస్పెండ్ చేస్తున్నాం, మేము వీళ్ళ యొక్క వాంగ్మూలాన్ని మేము పరిగణలోకి తీసుకోవట్లేదు, వీళ్ళు కాంగ్రెస్కి ఒత్తాసుగా ఉన్నారు అని చెప్పి సస్పెండ్ చేసేయచ్చు వాళ్ళని పార్టీ నుంచి. అలా సస్పెండ్ చేస్తే అది వాళ్ళు సభ్యత్వాన్ని కోల్పోతారు కదా, ఆ ధైర్యాన్ని వాళ్ళు చేయటం లేదు. సో రాజకీయాలన్నీ సాంకేతికపరమైన అంశాల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ దగ్గర ఈ బాల్ ఉన్నది, పార్లమెంటు యొక్క ఆవరణలో ఈ ఫిరాయింపుల బాల్ ఉంది. దాన్ని బీజేపీ కూడా దాని మీద పరిష్కారాన్ని
తీసుకోదు. కారణం ఏంటంటే బీజేపీ కూడా అనేక రాష్ట్రాల్లో ఈ పార్టీల మార్పిడిని ప్రోత్సహించి తన వైపు తిప్పుకున్నది అన్నది మనకు తెలుసు. కాబట్టి ఈరోజు భారతదేశంలో సాంకేతిక పరమైన అంశాలు చూపించి అనైతికమైన రాజకీయాల్ని రాజకీయంగా ప్రజల ముందు నిర్ణయిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలే దీనికి తిరిగి తమ ఓటు హక్కు ద్వారా ఇటువంటి ఫిరాయింపుల మీద ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఆ గతంలో బీఆర్ఎస్ వాదన కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనట్లేదు, దూరంగా ఉంటున్నారు. ప్లస్ కాంగ్రెస్తో కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ మధ్యకాలంలో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో గైర్హాజరు అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీరు చెప్పినట్టుగానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ వీళ్ళు వచ్చేటప్పుడు టెక్నికల్గా మాత్రం మేము పార్టీలోనే ఉన్నాము అంటూ చెప్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇటు ఓటర్లని మోసం చేసినట్ట, లేకపోతే సుప్రీంకోర్టుని పక్కదారి పట్టిస్తున్నట్ట, దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడగటం లేదు స్పీకర్ని, స్పీకర్ యొక్క నిర్ణయాన్ని తెలియజేయమంటారు. రేపు వీళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు అనుకోండి, సుప్రీంకోర్టు ఏమీ చేయాలి. డిస్క్వాలిఫై చేసింది అనుకోండి, సుప్రీంకోర్టు జోక్యమే చేసుకోదు. కాబట్టి స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించజాలదు, గడువు పెట్టింది, దీన్ని డ్రాగ్ చేయదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఎన్నికలకు ముందు కదా వాళ్ళు సంజాయిషి కోరింది ఆ రోజుని. అందుకని ఈ రోజుని మనం అర్థం చేసుకోవాల్సింది, రాజకీయాల్లో నైతికత మీద కనుక ఆలోచిస్తే ఇంతకు ముందు నేను మాట్లాడినట్టుగా ఓటర్ని మోసం చేయడమే, ఓటర్ని మోసం చేయడమే ఇది. మరి అటువంటి పార్టీల్ని మార్చిన వాళ్ళని తిరిగి ఎన్నుకుంటున్నారు కదా, మన మహేశ్వరంలో చూసాం కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటర్స్ లో చైతన్యం మరింతగా పెరగాలి. ఆ చైతన్యం ఏ తీసుకెళ్ళాలి అని అంటే ఏ బీ ఫామ్ తీసుకొని ఏ పార్టీ తరఫుని శాసనసభల్లో చట్టసభల్లోకి వస్తాడో ఆ పార్టీ నుంచి కనుక అతను వెళ్తే తొలగించాలి, డిస్క్వాలిఫై చేయాలని ఒక నిర్ణయం పార్లమెంట్ తీసుకోవాలా. అది బీజేపీ తీసుకోదు, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా తీసుకోదు. దాని అవసరాల రీత్యా ఇతర ప్రతిపక్ష పార్టీల్ని ఆ రాష్ట్రాల్లో పరిపాలన చేయకుండా తన వైపు తిప్పుకుంటుంది. మనం గోవా చూసాం, మొత్తానికి మొత్తం మార్చుకున్నారు వీళ్ళు. కాబట్టి ఈ రోజుని భారతదేశ రాజకీయాల్లో ఇవి పవిత్రమైన రాజకీయాలు, సైద్ధాంతిక రాజకీయాలు నడుపుతున్నా అన్నది ఏదీ లేదు. ఇది ఓటర్లను మోసం చేయడమే. ఓటర్లే దీనికి ఒక చైతన్యవంతమైన తీర్పునివ్వాలి తప్ప సుప్రీంకోర్టు స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద ఏమీ చేయజాలదు అనేది నా అభిప్రాయం. అవును మూర్తి గారు, ఒక్కసారి కనుక అలాంటి షాక్ ఇస్తే కనుక ఓటర్లు అర్థమైపోయింది. దాదాపుగా ఇంకెవరు ఇటువంటి సాహసం చేయడానికి అయితే ముందుకు రారు. ఎందుకంటే ఒక పార్టీ మీద గెలుస్తారు, ఒక నియోజకవర్గం గెలుస్తారు, ప్రజలు వాళ్ళని ఎంతో ఆదరిస్తారు. వెంటనే కనీసం ఒక ఆలోచన లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక వివరణ ఇవ్వకుండా వెంటనే ఆ 10 మంది ఎవరో దానికి సంబంధించినటువంటి అనుచరులు ఉంటారు, ఆ కార్యకర్తని అభిప్రాయం కోరుతున్నామని ఒక మీడియా ఒక రోజు చెప్తారు, వాళ్ళ అభిప్రాయం మేరకు వెళ్ళి పార్టీలో చేరుతారు. అసలు ఎంత ఘోరం అంటే ఆలోచిస్తేనే అసలు దానికి సంబంధించినటువంటి ఇంకో వేరే పదాలు ఏమైనా వాడొచ్చాము. కానీ అలాంటి విషయాలను మాత్రం ఒక్కసారి ఓటర్లు మాత్రం ఇవ్వాలండి. వీళ్ళకి షాక్ ఇస్తే కానీ అర్థం కాదు ప్రజాప్రతినిధులకి. ఓకే, దీన్ని అలా పక్కన పెడితే ఆంధ్ర రాజకీయాలకు విషయానికి వచ్చేటప్పటికి మనం చూసాం జగన్ వ్యాఖ్యలు చూసాం మనం. ఎందుకంటే ఇటు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటాం ప్రతిసారి అడుగుతున్న విషయమే. దానికి సంబంధించి టెక్నికల్గా అయ్యన్న పాత్రుడు ఇది కుదిరే పని కాదంటా ఉండటం ప్రతిపక్ష హోదా గురించి. కాకపోతే అయ్యన్న పాత్రుడు కూడా పదే రిక్వెస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి రండి, అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలను మాట్లాడండి. సరే, నేనంటే గౌరవం లేకపోవచ్చు, కనీసం నా స్థానాన్ని గౌరవించండి అని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో సడన్గా నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఏ విధంగా చర్యలు అంటే సుమారు ఇన్ని రోజులు కానివ్వండి, ఇన్ని సమావేశాలకు కానివ్వండి, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోతే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి టెక్నికల్గా ఉన్న అవకాశాన్ని వాడుకుంటారనేటువంటి విషయాలు ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అలాంటి చర్యలు కనుక ఒకవేళ తీసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం రండి అనేటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అదేవిధంగా నేను మా ఎమ్మెల్యేలకు వెళ్ళొద్దని నేను ఎప్పుడు చెప్పలేదు అనేటువంటి విషయాన్ని కానివ్వండి, ఒకవేళ నేను అసెంబ్లీకి వస్తే నాకు అసలు ఎంత సమయం కేటాయిస్తారో చెప్పండి, ఎడిదిరిగి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కదా, కనీసం నాకు ఎంత సమయం కేటాయిస్తారు, అవకాశం ఇస్తారా, ఇవ్వట్లేదు కదా అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యల వెనక అర్థమై ఉండిద్ది అంటారు. ఇది తేటతలం అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సరే, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ఆయన. గతంలో ఆయన
ఆ, ఒక థంపింగ్ మెజారిటీ తోటి 151 సీట్లతోటి ఒక 5 ఏళ్ల పాటు అధికారం చలాయించాడు ఆయన. ఆయన ఆ రోజు కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. తెలుగుదేశంలో ఉన్న 23 మందిలో కొంతమందిని లాగేస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పాడు. అంటే ఆ రోజు టెక్నికల్ గానే మాట్లాడాడు కదా. అయితే ఇక్కడ ప్రతిపక్ష హోదా కావాలి అని కోరడం అనేది అది గొంతెమ్మ కోరిక నా ఉద్దేశంలో. అది కూడా ఇక్కడ సేమ్ అంతే, అక్కడ కూడా టెక్నికాలిటీసే. ఇప్పుడు స్పీకర్ గారు ఏమంటున్నారు, మీకు అంత శాసనసభలో అన్ని సీట్లు రాలేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్తున్నారు టెక్నికాలిటీస్నే. ప్రతిపక్ష హోదా కోసం అంటే ఒక మంత్రికి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్కి ఇచ్చే ఒక హోదాని ఇవ్వడం అనేది ఫెసిలిటీస్ అవి ఎలాగ ప్రతిపక్ష నాయకుడిగా తనకు ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రజలని ఏమార్చి రాజకీయాల్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లే పద్ధతులు. ఇప్పుడు జగన్ గారు ప్రజాస్వామ్య పద్ధతిగా ఉండాలంటే శాసనసభకి వెళ్ళాలి. ఇప్పుడు బయట ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో వాటికి ఈసమంత విలువ కూడా ఉండదు. కారణం ఏంటి, అది శాసనసభలో మాట్లాడిన మాటలు కావవి. అదే శాసనసభకి వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలు వాళ్ళు అమలు చేస్తున్న వాళ్ళ మేనిఫెస్టోలో దాంట్లో ప్రజలకు జరుగుతున్న అవకతవకలు అనేక అంశాలు ఉన్నాయి. వాటిని ఎక్కడ ప్రశ్నించాలి? శాసనం చేసే దగ్గరనే ఆ శాసనంలో చేస్తున్న అవకతవకల్ని, అక్కడ రూపుదిద్దుకుంటున్న బిల్స్ని వాటిని అక్కడ ఎదుర్కోవాలి. అక్కడ బలం లేదు కాబట్టి బిల్లు పాస్ కావచ్చు. మరి బీజేపీ కూడా రాజ్యసభలో మొత్తం ప్రతిపక్షాన్ని అంతా కూడా సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేసుకున్నారు అంత అనాయతికంగా. కాబట్టి ఈరోజు చట్టసభల్లోకి వెళ్ళి మనం మాట్లాడకపోతే వచ్చే అనర్థం ఏంటంటే ప్రజలు అంటే ఈ రేపు మాపు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎన్నికలు రావటం లేదు కదా. మొత్తం అందరూ రాజీనామా చేయడం అంటే వాళ్ళ 11 మంది కోసం మొత్తం అందరినీ రాజీనామా చేయడం అనేది అసంబద్ధమైనది. ఇది ప్రజలు హర్షించజాలరు. జగన్ గారు ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే టెక్నికల్గా కాదు, ప్రజలు ఆయన్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా చూస్తున్నారు. గతంలో మనం చూసాం, కమ్యూనిస్టులు ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా ప్రజా సమస్యల్ని ప్రతిబింబించేటట్టుగా మాట్లాడడం మనం చూసాం. కాబట్టి శాసనసభకి వెళ్ళాలి, అక్కడ కోరండి, శాసనసభలో స్పీకర్ని కోరండి, మాకు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే హోదా ఉంటే కనుక ఎంత సమయం అయితే ఇస్తారో అంత సమయం మాకు ఇవ్వండి అని చెప్పండి. అటువంటిది శాసనసభలో జరగకపోతే అప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు, ఈ చట్టసభల్లో నాకు ఇవ్వాల్సినంత అవకాశం ఉండలేదు, కాబట్టి నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను, నేను రాను అని చెప్పి అప్పుడు చెప్తే ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి అసలు వెళ్లకుండానే అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండానే నేను రాను అనడం సరైనది కాదు. ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా ప్రతిపక్ష హోదా ఉండి ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవడం కూడా అది సరైనది కాదు. ఇక్కడ వాళ్ళకి 37 సీట్లు ఉన్నాయి కాబట్టి హరీష్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు వస్తున్నారు, వాళ్ళని ఉపపక్ష నాయకుడిగా చేయొచ్చు. అలాగే 11 మందిలో ఇంకో ఆయన ఉపపక్ష నాయకుడు చేసి ఒకవేళ ఆయనకి మాట్లాడడం ఇష్టం లేకపోతే వాళ్ళ చేత మాట్లాడించవచ్చు. కాబట్టి జగన్ గారు బయట చేస్తున్న వాదనలు అవి కేవలం ప్రజలకి ఉపశమనాన్ని కలిగించవు, దానివల్ల ఉపయోగం లేదు. అది ఒక అధికార దాహాన్ని కోరుకుంటున్న విధంగా కనబడుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజాస్వామ్యం భారతదేశంలో మొత్తం ప్రపంచంలో కల్లా అత్యంత ప్రజాస్వామ్యంగా నడుస్తున్న కొన్ని అవకతవకలు ఉన్నా కూడా భారతదేశం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే శాసనసభలో ఎన్నికైన ప్రతి ఒక్కరూ కూడా శాసనసభకు ఖచ్చితంగా రావాలి. టెక్నికాలిటీస్ని మాట్లాడడానికి కాకుండా వారు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ పార్టీ యొక్క వాయిస్ని బయట కాదు శాసనసభలో ప్రతిబింబింపజేస్తే ప్రజలు ఖచ్చితంగా జగన్ గారి వైపు ఉంటారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఓకే మూర్తి గారు, ఇంకొక ప్రధాన అంశం చూసుకుంటే పీపీపీ విధానం అంటే ఏంటి, అసలు పీపీపీ విధానాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? ఒక పక్క చంద్రబాబు నాయుడు పీపీపీ విధానాన్ని చాలా పాజిటివ్గా చెప్తుంటే ఇటు ప్రతిపక్షాలు మాత్రం ఆ విధానాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? అసలు వాస్తవం ఏం జరుగుతుంది సార్? పీపీపీ విధానం అంటే ఏంది, కొంచెం విశ్లేషిస్తారా? ఇప్పుడు అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో గవర్నమెంట్ చేసేది. ఇప్పుడు ఇక్కడ మనం ఎల్ఎన్టీ చూస్తున్నాం కదా మెట్రోకి సంబంధించి. అవునవును.
అందుకని ఇది ఇప్పుడు మెట్రో మొత్తం భారతదేశంగా ఉన్న మెట్రోలను ఒకసారి కనుక పరిశీలిస్తే ఢిల్లీ కావచ్చు, లేకపోతే చెన్నై కావచ్చు, లేకపోతే కోల్కతా కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, ఎక్కడైనా కానీ ఇవి పూర్తిగా అంటే ప్రజా రవాణాకి సంబంధించినవి పూర్తిగా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కనుక నడిస్తే అవి ముందుకు వెళ్ళగలవు అనేది నాకు నా అభిప్రాయం. కాబట్టి విపక్షాలు చేస్తున్న వాటిని కరెక్టే. ఇక్కడ ఎలాంటి ఇప్పుడు అర్ధంతరంగా మేము నడపము, మాకు లాస్ వస్తుంది, వాళ్ళకి లక్షల కోట్ల విలువ చేసే స్థలాల్ని కేటాయించారు. మనం హైదరాబాద్లో చూస్తున్నాం కదా మనం. వాళ్ళు దాన్ని నిర్వహించకుండా వాళ్ళు ఏంటంటే ఆపరేషనల్ లాసెస్ అంటే నిర్వహణలో వస్తున్న నష్టాలని మాకు ఇవ్వండి అప్పుడే మేము నడుపుతాము అని అంటున్నారు. కాబట్టి ఈ పిపిటి విధానాన్ని మనం వ్యతిరేకించడమే మంచిది. అది విపక్షాలు చేయడం సరి అయింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు వచ్చేసినాయి, 161 సీట్లు వచ్చినాయి. అంటే ఒక బ్రూటల్ మెజారిటీ ప్రజాస్వామ్యంలో అక్కడ ఉన్నది. దాని ప్రకారం ఎవరికైనా ఏవైనా దారాదత్తం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విపక్షాలు చేస్తున్న విమర్శ కరెక్టే. ప్రైవేటు భాగస్వామ్యంగా ఉన్న ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వాన్ని ఆడించడం అంటే ఏదో అంటారు కదా, కుక్క తోకను ఆడించాలి కానీ తోక కుక్కను ఆడించకూడదు అన్నట్టుగా ఈరోజు ఎల్ఎన్టీ ఇక్కడ చేస్తున్న నిర్వాహకం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా పిపిటి కొన్ని ప్రజలకు సంబంధించిన ప్రజా రవాణాలో కానీ ఇట్లాంటి కీలకమైన అంశాల్లో పిపిటి వెళ్ళడం సరైనది కాదు అనేది నాకు నా అభిప్రాయం. ఓకే మూర్తి గారు, ఇంకొక అంతర్జాతీయ వార్తలకు వచ్చేటప్పుడు చూస్తే ఇటు ఏదైతే ఇజ్రాయెల్ మీద 50 ముస్లిం దేశాలు అంతా సమావేశమని తొందరలో ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి కానివ్వండి, తమలో వాళ్లకు ప్రొటెక్షన్గా ఇక నుంచి ఏ ముస్లిం దేశం మీద కూడా ఇజ్రాయెల్ తరపున అటాక్ జరిగితే మాత్రం అన్ని దేశాలు ఒక తాటిపైకి వచ్చి ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే విధంగా జరిగిన చర్చలు అనే వార్తలు ఒక పక్క 50 ముస్లిం దేశాలు ఎప్పుడైతే ఆ సమావేశాలు ఏర్పరచుకున్నాయో దానికి ప్రధానంగా పాకిస్తాన్ అధ్యక్షత వహిస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ పాకిస్తాన్ అధ్యక్షత వహించేటువంటి 50 ముస్లిం దేశాలు కనుక ఇదే విధంగా ముందుకు వెళ్ళిపోతే భవిష్యత్తులో మన భారతదేశానికి ఏమన్నా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉందా, అంటే ప్రమాదం పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో వాస్తవంగా అలాంటి పరిస్థితులు వస్తాయంటారా? అంటే భారతదేశంలో ఒక అలీన విధానం అని గతంలో ఉండింది. అంటే మనం ఏ అగ్రరాజ్యానికి సమాన దూరంలో ఉన్నాం. అంటే ఇష్యూ బేస్డ్గా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల మీద మన అభిప్రాయం చెప్తూ వచ్చేవాళ్ళం. పాలస్తీనా అనేది వాళ్ళ మీద దుర్మార్గంగా ఇజ్రాయెల్ దాడులు చేయడం అనేది మనం చూసాం. దాడులు ఎక్కడ చేయాలండి? సైనిక స్థావరాల మీద చేయాలి, పసికందులు, హాస్పిటల్స్, నివాసాల మీద చేస్తున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజుని సరే అది ఒక మతపరమైన దేశాలుగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్న దేశాలన్నీ కూడా దాదాపు 165, 190 వరకు అంతర్జాతీయ వేదికగా ఉన్న ఈ దేశాలన్నీ కూడా ఇది ఒక ఇజ్రాయెల్ దాడే కాదండి, ప్రతి దాడిని కూడా ఇప్పుడు యుద్ధాలు చేసుకునే యుగాలు అయిపోయినాయి. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఇక ప్రపంచమే ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ వ్యాపార వాణిజ్యాల కోసం నడుస్తున్న భాగస్వామ్యాన్ని తీసుకోవడానికి ఇందులో అమెరికా చాలా దుర్మార్గమైన వైఖరికి చేస్తా ఉన్నది. ట్రంప్ గారు ఏం చెప్తున్నాడు? మాతో చెప్పలేదు, ఈ రకంగా ఖతార్ మీద దాడి జరుగుతుంది అని చెప్పి చెప్పలేదు అని అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? నెతన్యా మేము చేశాము ఈ దాడులు అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ అధ్యక్షత వహించిందా, ఇంకోళ్ళు అధ్యక్షత వహించారా అనేది కాకుండా ఒక దేశ సార్వభౌమత్వం మీద అంటే సావర్నిటీ మీద ఇంకో దేశం దెబ్బతీసినప్పుడు ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకం కావాలి అనేది నా ఉద్దేశం. రేపు ఇదే కనుక జరగకపోతే ఈరోజు మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి కనుక మనం గమనిస్తే శ్రీలంకలో చూసాం, మనం నిన్నగాక మన నేపాల్లో చూసాం, అంతకుముందు బంగ్లాదేశ్లో చూసాం. అదే రకంగా మనం పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భూభాగాల్లోకి వచ్చేసిన అతి ఘోరమైన విధానాలు చూసాం. మనం దానికి వ్యతిరేకంగా ఒక బ్రహ్మాండమైన సింధూరా అని చెప్పి వాళ్ళ గుణపాఠం నేర్పడానికి వాళ్ళ స్థావరాల మీద వెళ్ళి దాడి చేశాం. ఇవన్నిటికీ సంపూర్ణమైన మద్దతు రావాలి అని అంటే మనం న్యాయం వైపు ఉండాలి. అది పాకిస్తాన్ అధ్యక్షత వహించిందా ఇంకోళ్ళు కాదు, పాలని పాలుగా నీళ్ళని నీళ్లుగా చెప్పాలి. ఖచ్చితంగా ఈరోజు ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గమైన
యుద్ధాలన్నింటినీ కూడా ఆపాలని చెప్పి గొంతెత్తి మనం అడగాల్సిన అవసరం ఉన్నది. అదే సందర్భంలో ఉగ్రవాదంగా ఉన్న ఇస్లామిక్ అనండి, ఇంకో దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉగ్రవాదానికి మతం ఉండదు. మతం ఉగ్రవాదాన్ని పెంచి పోషించదు. మతాన్ని ముసుగు తీసుకొని ఉగ్రవాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న దేశాల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఒక ఇజ్రాయెల్ నిన్న ఖతార్ మీద, అంటే అక్కడ సమావేశం జరుగుతున్నప్పుడే చేసిన దాడులు, అదే రకంగా అంతర్జాతీయంగా ఎక్కడైతే దాడులు జరిగినాయో అక్కడికి మందులు, ఆహారం కూడా పంపించకుండా వాటిని నిరోధిస్తున్న ఇజ్రాయెల్ యొక్క విధానం వెనకాల ట్రంప్ యొక్క వ్యూహం ఉన్నది. ఈరోజు మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా అమెరికా తన చెప్పు చేతుల్లోకి తీసుకురావడానికి మన వాణిజ్య యుద్ధాలు చూస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ రూపంలో ఈ చుట్టూ ఉన్న దేశాల మీద దాడిని కూడా చూస్తున్నాం. ఇది దుర్మార్గమైనది. అదే సందర్భంలో భారతదేశం ఖచ్చితంగా దీన్ని ఖండించాలి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రైట్ మూర్తి గారు, రైట్. చక్కటి విశ్లేషణ అందిస్తున్నందుకు ధన్యవాదాలండి మూర్తి గారు. ఇది ఇవాళ ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు ఒకసారి మనం విశ్లేషించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.